ఈ 10 రోజులు క్లాస్ చేసిన తర్వాత మీ అందరికీ కనిపిస్తున్న అనుభూతి ఏంటనేది అవునంటారే కదంట తప్పనిసరిగా. అయితే దీంట్లో గురువు గారికి లాభం ఏంటి? చాలామందికి ఏదో అంటే యోగా అంటే గాలి పీల్చడం ఏదో చేస్తూ ఉంటుంటారు. అక్కడ ఏదంట ఏదో తెలియక పని పాఠాలను వైరాగ్యం ఉన్న వాళ్ళు, లేకపోతే ఇవన్నీ దీంతో రెక్కాడితే రొక్కాడిన కుటుంబాలకి యోగా కానీ ఇవన్నీ ఏమైనా కూడు పెడతాయా ఇది పెడతాయా అని అంటుంటారు. కానీ దీనికి తెలియకుండా మనం ఎన్ని లక్షల రూపాయలన్నా, ఎంత ఆర్థికంగా చితికిపోయి మనం ఎన్ని రకాలు కోల్పోయినా కానీ అది జ్ఞానోదయం కాదు మనకి. అసలు హాస్పిటల్ అవసరం లేదు. నీ యొక్క ఆరోగ్య నిర్మాణానికి, నీ జీవిత విధానానికి, సరైన విధానానికి చక్కటి దారి చూపుతున్నాను నాయనా అని చెప్పేసానంటే చాలామంది ఒక వ్యతిరేక భావంతో వెళ్ళిపోతుంది. అంటే ఇది సమాజం యొక్క ప్రస్తుత పోకడే విధంగా ఉంది. దానివల్ల ఎలాగవుతుంది తప్పే కానీ ఇది కాదు. కానీ తెలిసిన తర్వాత ఎవరన్నా వదులుకోగలరా? వజ్రం కంటే జీవితంలో పొందలేనటువంటి ఒక రసాత్మకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఏదైనా ఒక మంచి మార్గం ఏదన్నా ఉంటే జీవిత విధానం ఇదే. ఇంతవరకు మీరు తిన్నారు, శరీరాన్ని మీరు కావాల్సినంత అనుభవించారు, ఇంతవరకు ఇచ్చేసరి కదా ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత కనీసం ఇక్కడి నుంచి అన్నా దానికి కావాల్సింది ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా లేదా మనకి? ఇప్పుడు దాకా చెత్త కుప్పలాగా, ఒక పెంట కుప్పలాగా దానికి కావాల్సిన శరీరానికి మనం చేసే అన్ని రుచులని, జగవల ఆలస్యాన్ని, చాపల్యాన్ని వీటిలన్నిటి కూడా కంట్రోల్ చేసుకోలేక అది చెప్పినట్టు అడిగి ఏదో పైన బుద్ధి ఏదైతే ఉందో లోపల ఏముందో మనకు తెలియదు. యాక్చువల్గా ఒక భాండాగారం ఉంది మన అంతర్ముఖంగా. అది అంతర్ముఖులు 5 మార్కులకు మాత్రమే తెలుస్తుంది, సామాన్యులకి మామూలుగా అది గోచరం కాదు. సో అలాంటి గురు పరంపరను మనకి నిర్దేశించిన ఒక జీవన విధానం ప్రకృతిలో యాక్చువల్ అంటే జననం పొరిటి నిప్పులమయం, జీవనం ముప్పు తిప్పులమయం, మరణం మరెన్నో సమస్యలమయం అన్నారు. ఈ జననం తర్వాత, జననం అంటే తెలుసు ఆ తల్లి ఎంత ప్రసవ వేదన అనిపిస్తుందో. మన జననమే ఎంతో చాలా అతి కష్టం మీద ఎన్నో నొప్పులతో బాధలతో ఇదైంది. ఆ తర్వాత జీవితం అంతా కూడా ముప్పు తిప్పులమయం అయిపోయింది. ఈ తర్వాత ఒక మరణం వల్ల ఆ కుటుంబాలు వెనక వాళ్ళు, తర్వాత ఉన్నవాళ్ళు, తర్వాత ఆ శోక సముద్రానికి గురి చేయించడం, ఇలా ఇవన్నీ దేని గురించి? కేవలం ఒక జ్ఞాన అంటే ఒక జ్ఞాన రాహిత్యం వల్ల, మనకి సరైన విధానం తెలియకపోవడం, సరైన జీవన విధానం తెలియకపోవడం వల్ల, మన జీవితంలో స్థితప్రజ్ఞను ఏ విధంగా ఏర్పరచుకుంటే జీవితాన్ని రసాత్మకంగా ముందుకు సాగించవచ్చు అనే అవగాహన లేకపోవడం వల్ల ఇది అవుతుంది. ఈ ముప్పు తిప్పలమయంలో మొత్తం ఏదో ఎందుకు పరిగెడుతున్నామో, దేనికి పరిగెడుతున్నామో, ఎక్కడికి వెళుతున్నామో ఏదో అనేది మనకు అర్థం కాకుండా పోతాం. కానీ మనకి పూర్తిగా అవగాహన తెలిసేదానికి జీవితం అంతా అయిపోతుంది. ఇంకా అప్పుడు పట్టుకుందామంటే ఏం కనిపించట్లే. సో కనీసం ఇప్పుడన్నా సరే కానీ ఒక మంచి చక్కటి వాతావరణంలో మీరంతా కూడా మంచి అనుభూతిని పొందారు. ఇప్పుడు దాకా అయిపోయింది కదా సార్, ఇంకేంటనంటే గురువు గారు చెప్పారు కదా, ఆ ముసలితనం వచ్చేస్తే అప్పటి నుంచే సరైన జీవితం మొదలవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను. ఒక చక్కటి ఒక డిజైనర్ ఫ్యామిలీ ఉన్నారు. మన జీవితం ఎలాంటిదంటే ఒక నిలువుటద్దం లాంటిది అనమాట. ఆ నిలువుటద్దంలో నీ యొక్క ప్రతిబింబం ఎంత క్లియర్గా అనిపిస్తుందో అంత స్వచ్ఛతను మెయింటైన్ చేయొచ్చు. నీ యొక్క చిన్నప్పుడు బాలుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి కాన్షియస్ ఏదైతే ఉందో చివరి దాకా మెయింటైన్ చేయాలంటే దానికి ఉన్న పారామీటర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆ స్టేబుల్ కండిషన్లో మీరు మెయింటైన్ చేయగలిగితే మనిషికి చావు లేదు. కానీ అది మెయింటైన్ చేయడమే అక్కడ పెద్ద ప్రశ్న. అలాంటిది మీ జీవితం ఒక నిలువుటద్దం అనుకుంటే ఆ నిలువుటద్దాన్ని ఎన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎట్లా ఉండాలి? దానికి ఉన్నటువంటి కండిషన్స్ అన్ని అప్లై చేస్తే ఎన్ని సంవత్సరాలు అర్థం అలా ఉంటుంది. అవునంటారు కదంటారు. అయితే ఇక్కడ చిన్న కథ చెప్తా ఉంటాను మీకు. దీంట్లో ఒక మంచి డిజైనర్స్ ఫ్యామిలీ ఉంది. ఆ డిజైనర్ ఫ్యామిలీలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఒక మ్యారేజ్కి వెళ్తారు. వేరే డిజైనర్స్ ఆ ఫ్యామిలీలో ఉన్న వేరే ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంటుంటే వెళ్తూ ఉంటే నిలువుటద్దాన్ని బహుమానంగా ఇస్తూ ఉంటారు. ఆ నిలువుటద్దాన్ని బహుమానంగా ఇచ్చినప్పుడు దాని మీద పూర్తిగా ఒక చక్కగా మంచి ఫ్రేమ్ కట్టి దాని మీద రాస్తారనమాట. ఈ నిలువుటద్దం వల్ల మీ జీవితం తేటతెల్లంగా ప్రస్ఫుటంగా ప్రతిబింబించాలనిపించి కోరుకుంటున్నారు మిత్రమా అని చెప్పేసి రాశారు. వీటిలో రాశారు. సరే ఈ లోపల భార్య భర్తను పిలిచాడు, త్వరగా రామ్మా, త్వరగా రా అని చెప్పేసి వెళదామని చెప్పేసానంట. అంటే ఆమె ముందు వచ్చేస్తానంటే పేపర్ కట్టేసి గుడ్గా ప్యాక్ చేశారు. కనుక తీసుకుని వస్తులోకి ఈ కారు డోర్ తీసేటప్పటికి అద్దం చివరిన కొనలో తగిలిందనమాట. తగిలితే అది బీట వాసింది. మరి బీట వాసన అంటే పగిలిన అద్దాన్ని ఎవరైనా ఇస్తారా? ఎవరు ఉంచుకోరు కదా. వెంటనే బారేస్తారు, అది ఇద్దరిని ఉంచుకోకూడదు యాక్చువల్గా అంటారు పెద్దలు. అంటే ఓకే సర్లేదు. అప్పుడు ఈ డిజైనర్ ఫ్యామిలీ కదా, మీకు ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ ఉంది. మంచి గురూజీ అప్పుడు ఏమన్నారంటే, అది కదా ఎందుకు బాధపడుతుంది దీనికి, ఈ బీట వాసన దాన్ని టక్కటక్కని ఇప్పేసి ఒకసారి ఆ బీట వేసిన దగ్గర మంచి కలర్ వేసేసి చక్కటి లతలా తయారు చేసేసి ఆ అన్న దగ్గర ఒక యారులా మార్చి ఈ పగిలిన అర్థంలా కాకుండా మీ జీవితం తేటతెల్లంగా ప్రస్ఫుటంగా ప్రతిబింబించాలని చెప్పేసి కోరుకున్నాము అని చెప్పేసి రాస్తాం. అంటే ఇక్కడ
వెలుగుట అర్థం అంటే మీ జీవితం ఎంతో మంచి చక్కగా ఉన్నటువంటి జీవితంలో అనుకోకుండా అనేక రకమైన పగుళ్ళు వస్తాయి, అనేక రకమైన అనారోగ్యం పాలవుతుంటారు, అనుకోకుండా అనేక కష్టాలకి నష్టాలకి ఇదవుతుంటారు. ఇప్పుడు చెప్తాను చాలా అవును కదా. సో అట్లాంటి ఫీట్లు ఏర్పడుతుంటే అలాగని చెప్పేసి జీవితాన్ని నిరాశలో కొంగు తీసుకోకుండా దాన్ని ఆర్టిస్టిక్గా మలుచుకోవడం అనేది అది ఒక మంచి డిజైనర్స్ యొక్క లక్షణం, గురువుల యొక్క లక్షణం, శిష్యుల యొక్క లక్షణం. అంటే ఇవన్నీ కూడా ఆ విధంగా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. అది కల్పించారనమాట. కలిపి తీసుకెళ్ళారు. అక్కడ కూడా మరి చాలా తెలివైన కదా. ఆయన అన్నాడు అన్నమాట, ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చారో ఆయన పట్టుకుని అన్నాడట, మిత్రమా ఈ అద్దం పగలగొట్టగా ఈ గీత ఎలా పెట్టగలిగామో చెప్పు సుమా. అంటే మీరు అద్దాన్ని పగలగొట్టకుండా గీత పెట్టగలరా అంటే జీవితంలో అది మనం అనుకోని రీతిలో, అనుకోని విధంగా, అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలు ఆ విధంగా వస్తూ ఉంటుంటాయి. సో అయిపోయింది, కరెక్ట్గా ఉంది. ఈ లోపల మ్యారేజ్ అయింది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే టక్క చూసి వాళ్ళ ఇంటికి అద్దం పెడదాం అని చెప్పేసి వాళ్ళ శ్రీమతి ఏం చేస్తుందంటే అద్దాన్ని మేసి పడదాం అని చెప్పేసి అందుకు అది జారిపోయింది, సగం పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు ఈ అద్దాన్ని? ఇందాకంటే గీత ఎందుకు చేశారు, ఇంకేం చేయగలరు పాపం. కానీ ఇక్కడ కూడా ఒక పరిష్కారం ఉంది. ఆయన ఉన్నాడు కదా, మాది మంచి మార్గదర్శి. ఆయన అన్నాడు, మేము కంగారు పడుకోవచ్చు, దీనికి ఎందుకు పెద్ద బాధపడుతామన్నా, ఓ పని చేయి, అద్దానికి అద్దం పగిలిపోయిన అద్దం టక పెయింట్ వేసి ఆ కింద మిగతాది ఇకనైనా దీన్ని బదిలంగా చూసుకో అని చెప్పేసి అర్థం ఏంటంటే మీ జీవితాలు తేటతెల్లం అయిపోయి నాకు రోగా పడిపోయింది, ఎక్కడి నుంచి అయిపోయింది కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసి, ఇంత బాగా ఇచ్చేసి ఈ మిగిలిన జీవితాలన్నా మీరు సరిగ్గా కాపాడుకుంటే దీంట్లో గురువు గారు చెప్పినటువంటిది ఇది అంటే ఓటిని అర్థం కాదండి. ఇది మీ జీవితం సగం పాడు చేసేసారు, మిగతా సగం కొద్దిగా ఉంది. ఈ కొద్ది దాన్నన్నా మీరు కాపాడుకోవాలంటే ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ సూక్ష్మ వ్యాయామం కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఇప్పుడు చెప్పే యోగా అభ్యాసం కానివ్వండి, తర్వాత చెప్పే ధ్యాన ప్రక్రియలు కానివ్వండి, శంకు ప్రక్షాళన కానివ్వండి,